నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిళ్ల ఆళ్వార్ తిరుమంజనం. జూన్ 24న అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీకారం. ఈవీఎం గోడౌన్ త్రైమాసిక తనిఖీలలో భాగంగా ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వెంకటేశ్వర్. ఈవీఎంల గోడౌన్ వద్ద నిరంతరం నిఘా, పటిష్టమైన భద్రత ఉండాలని అధికారులకు ఆదేశాలు. తిరుమల శ్రీవారి దర్శనానికి దళారుల నూతన పందా. తిరుమల కొండపై దళారుల దందా. సిటీ కృష్ణ తేజ ఛానల్ స్పెషల్ స్టోరీ. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందుగా నిర్వహించే పవిత్రమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మంగళవారం అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా జరిగింది. జూన్ 24 నుండి జూలై 3 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక శోభను మరింత పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ, కొలువు, అర్చన అనంతరం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఆలయ గర్భగుడి ప్రాకారాలు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రిని శుద్ధి చేసి నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం, కుంకుమ, కచిలిగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు. ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక సుగంధాలతో పరిమళించింది. భక్తిమయ వాతావరణాన్ని సంతరించుకునింది. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు. వార్షిక బ్రహ్మోత్సవాలకు నాంది పలుకుతూ జూలై 24న రాత్రి 7:30 అంకురార్పణ నిర్వహించనున్నారు. జూలై 25న ధ్వజారోహణంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ బ్రహ్మోత్సవాలను ఘనంగా ప్రారంభమవుతాయి. ఉత్సవాలలో భాగంగా జూన్ 28న అర్జిత కళ్యాణోత్సవం, జూన్ 29న గరుడ వాహన సేవ, జూలై 2న రథోత్సవం, జూలై 3న చక్ర స్నానం, అనంతరం ధ్వజ అవరోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలను ముగించనున్నారు. ఈ దివ్య బ్రహ్మోత్సవాలలో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాలను పొందాలని టీటీడీ కోరుతుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఓ హరీందర్నాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, అర్చకులు, ఆలయ అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్చ సక్త భక్తోఘరక్షీ నివసతు హృదయే మే స్వామి భక్తిన్ వితన్వన్ ఆయురారోగ్య సంతాన భోగ భాగ్య ప్రదాయ చ ప్రపన్నానాం ప్రసన్నాయ వెంకటేశాయ మంగళం. వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం వచ్చేటువంటి జ్యేష్ఠ మాసంలో వస్తున్నటువంటి శ్రవణ నక్షత్రాన్ని ముందుగా 9 రోజుల పాటు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడతాయి. అందులో భాగంగా ఈరోజు స్వామివారికి కోయిలాల్వార్ తిరుమంజనం అనేటువంటి కార్యక్రమం, మహత్తర కార్యక్రమం జరిగింది. తెల్లవారుజామున స్వామివారిని సుప్రభాతం, హోమాల సేవ, కొలువు, అర్చన, మొదటి గంట ఇత్యాది నిత్య కార్యక్రమం పూర్తి చేసుకొని యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, పిచ్చలగడ్డ, సుగంధ ద్రవ్యాలైనటువంటి అనేక పరిమళ ద్రవ్యాలన్నింటినీ కూడా మిశ్రితం చేసి ఆ ద్రవ్యాలన్నింటినీ కూడా ఆలయంలో ఉన్నటువంటి గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం ఇత్యాది అన్ని మండపాలన్నీ కూడా సిద్ధి చేసి ఈ పరిమళ ద్రవ్యాన్ని పూయటం ద్వారా లోపల ఉండేటువంటి ఎటువంటి పురుగు అటువంటి ఏమి లేకుండా ఉండి సంపూర్ణమైనటువంటి శుద్ధి కొరకే ఈ పరిమళ ద్రవ్యాన్ని పూయటంగా అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఈరోజు ఆ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. అలానే రేపు సాయంత్రం 6:30 నుండి 8 గంటల మధ్య ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర విశేషంగా మృత్సంగ్రహణం దేవాలయంలో అంకురారోపణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవానికి అంకురార్పణ ప్రారంభమవుతుంది. 25వ తారీఖున ఉదయం 8:30 నుండి 9 గంటల మధ్య శ్రీవారి బ్రహ్మోత్సవ ధ్వజారోహణం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. విశేషమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా 25 ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవం 3వ తారీఖు వరకు ఉంటుంది. విశేషమైనటువంటి కార్యక్రమాలు ఏమనగా 28వ తారీఖు సాయంత్రం 4:30 నుండి శ్రీవారి ఆర్జిత కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలానే 29వ తారీఖు సాయంత్రం 7:30 నుండి విశేషంగా శ్రీవారి గరుడ సేవ కార్యక్రమం, అలానే 2వ తారీఖు ఉదయం పేరు రథోత్సవం జరుగుతుంది 9 గంటల నుంచి 10:30 మధ్య. అలానే
3వ తారీఖు ఉదయం 10:30 నుండి 10:45 మధ్య స్వామివారి యొక్క ఆలయం ఎదురుగా ఉన్నటువంటి పుష్కరంలో చక్రస్నాన మహోత్సవం, సాయంత్రం 7:30 నుండి వరకు ఈ యొక్క ధ్వజ అవరోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవం పరిసమాప్తవుతుంది. బ్రహ్మ చేసినటువంటి ఉత్సవాలు కాబట్టి ఈ యొక్క బ్రహ్మోత్సవం అంటారు. ఈ యొక్క బ్రహ్మోత్సవంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారు ఒక్కొక్క రోజున ఒక్కొక్క పూట ఒక్కొక్క విశేషమైనటువంటి వాహనంతో ప్రత్యేకమైనటువంటి అలంకారంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి భక్తాదులకి దర్శనమిస్తారు. ఈ యొక్క ఉత్సవంలో ఒక్కొక్క రోజున ఒక్కొక్క పూట దర్శనం చేసుకుంటే మనకు కావలసినటువంటి ఒక్కొక్క విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. మనకి ఆగమ శాస్త్రాలు ప్రత్యేకంగా చెప్పబడుతూ ఉన్నాయి. కావున ఈ విశేషంగా బ్రహ్మ చేసినటువంటి ఉత్సవాలైనటువంటి బ్రహ్మోత్సవంలో ఎక్కడైతే ఏ దేవాలయంలో ఈ యొక్క బ్రహ్మోత్సవం జరుగుతుందో ఈ గరుత్మంతుల వారి ధ్వజారోహణ అంటేనే దేవతాహ్వానం. ఈ 9 రోజుల పాటు దేవతలందరూ కూడా ఆ యొక్క ఆలయంలో ఆ గ్రామంలో సంచరిస్తారని చెప్పని. కావున విశేషంగా ఈ యొక్క బ్రహ్మోత్సవంలో శ్రీవారిని దర్శించినట్లయితే మనసులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి. గ్రామం సుభిక్షంగా ఉంటుంది. లోకమంతా క్షేమంగా ఉండటం కొరకే ఈ యొక్క ఉత్సవాలు చేయడం జరుగుతుంది. కావున భక్తాదులంతా కూడా విచ్చేసి ఈ పరమ పవిత్రమైనటువంటి బ్రహ్మోత్సవ మహోత్సవంలో శ్రీవారిని దర్శించి ధరించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు అలానే మన ఎస్వి అండ్ డ్యాన్స్ కాలేజ్ తరఫున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మన టెంపుల్లో ఈవినింగ్ అరేంజ్ చేయడం జరిగింది. కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ బ్రహ్మోత్సవాలు పాల్గొని స్వామి పాత్రలో జనసంఘ్ వ్యవస్థాపకులు భారతీయ జనతా పార్టీ మూల కారకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆ పార్టీ తిరుపతి నార్త్ మండల అధ్యక్షులు లోకప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో తిరుపతి నార్త్ మండల బీజేపీ కార్యాలయంలో శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా బలిదాన్ దివాస్ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రముఖ జాతీయవాది నేతలతో ముఖ్యుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. ఆయన సిద్ధాంతాలే భారతీయ జనతా పార్టీ స్థాపనకు మూల కారకమని, ఒకే జెండా అనే నినాదంతో దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులను డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోకప్రభాకర్ నాయుడు, ఉపాధ్యక్షులు అరుణ్ రాయల్, బీజేపీ జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు ఎస్ మస్తాన్, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు తొణమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు సుధారాయల్, సతీష్, భాష, కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు జనసంఘ్ వ్యవస్థాపకులు భారతీయ జనతా పార్టీ మూలకర్త శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన ఘన నివాళి అర్పించారు. భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి ప్రభుత్వానికి ఎంతో కృషి చేసి ఆయన బలిదానం చేసిన కారణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంత స్థాయిలో నిలబడి ఉన్నది. ఒకే ప్రధాని, ఒకే దేశం, ఒకే చట్టమని నినాదాన్ని బలంగా తెలియజేసిన వ్యక్తి మహనీయుడు శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. అతనికి ఈరోజు మా బీజేపీ పార్టీ నార్త్ మండలం ఆధ్వర్యంలో అందరూ సీనియర్ నాయకులు, పదాధికారులు, కార్యకర్తలందరూ ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఆయనకు వర్ధంతికి వాళ్ళని అర్పించారు. జై శ్రీరామ్. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరుని గోవా రాష్ట్ర ప్రభుత్వ మాజీ కేబినెట్ బీజేపీ సీనియర్ నేత దిగంబర్ కామత్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. శ్రీ జ్ఞానపరశునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనార్థం గోవా రాష్ట్ర ప్రభుత్వ మాజీ కేబినెట్ మంత్రి బీజేపీ సీనియర్ నాయకులు దిగంబర్ కామత్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానాన్ని సందర్శించి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి
బీకే వెంకటేశ్లు, ప్రోటోకాల్ ఏఈఓ లోకేష్ బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఏపీఆర్ఓ రవి, బీజేపీ నాయకులు చందూరాయల్ తదితరులు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకున్న దిగంబర్ కామత్ ఆలయ విశిష్టతను కొనియాడి దేవస్థానం నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాలపై అభినందనలు తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నెల 30వ తేదీన లేకపోతే వచ్చే నెల జూలై 1వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నిర్వహించనున్న విబిజీ రామ్జీ కార్యక్రమానికి రానున్నారు. కాగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భాగంగా నిర్వహిస్తున్న సర్ మహాసభకు సంబంధించి స్థల పరిరక్షణ కోసం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను నేడు అధికారిక యంత్రాంగంతో కలిసి పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా విబిజీ గ్రామ్ కార్యక్రమం రూపొందించడం జరిగిందని తెలిపారు. దీని పూర్తి పేరు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అవాజిత్ మిషన్ గ్రామీణ అని తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భాగంగా మహాసభను ఈ నెల జూన్ 31వ తేదీ లేక వచ్చే నెల 1వ తేదీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించనున్నట్లు, ఆ మహాసభకు సంబంధించిన స్థల పరిశీలన కోసం ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి నియోజకవర్గంలో పలుచోట్ల స్థల సేకరణపై పరిశీలిస్తున్నామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమం ఏ రోజు ఉంటుందో త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు. నమస్కారం. సీఎం ప్రోగ్రామ్ ఉంది. ఏదైతే ఎన్ఆర్ఈజిఎస్ ప్రోగ్రామ్ బీవీజీ రామ్జీ కింద మార్చి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. దాని కింద మరియు కాళహస్తిని సెలెక్ట్ చేసుకోవడం ఆనందంగా ఉంది. వచ్చే 30వ తేదీన 1వ తేదీన ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కన్ఫర్మ్ న్యూస్ వచ్చేది ఉంది. 2-3 చోట్ల పరిశీలిస్తా ఉన్నాం. దాంట్లో ఈ ఊర్లో మరి ఇక్కడ పల్లం దగ్గర ఈ పరిశీలిస్తాను. ఇక్కడ బాగుంటే ఇక్కడే పక్కన హెలిప్యాడ్ పక్కన ఐసర్లో ఉన్నట్టుంది, అక్కడ దిగి ఇక్కడ కూడా రావచ్చు. ఆ తర్వాత చింతలపాలెం కూడా ఈ మ్యాజిక్ డ్రైన్స్ అవన్నీ కూడా ప్లాన్ చేస్తాం. ఇదో లేకుంటే వేరే దగ్గర బేర్లపాక, అందరు రేణుగుంట కూడా పరిశీలించారు కలెక్టర్ గారు అందరూ వచ్చి. సో పీడీ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ ప్రమాణం చేస్తున్నారు. వచ్చే రోజుల్లో ఎట్లా చేయాలనేది రేపు లోపల కన్ఫర్మ్ చేస్తుంది. దాంట్లో మీకు అప్డేట్ ఇస్తాం. ఏర్పేడు మండలం బండారుపల్లి గ్రామంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, నెల్లూరు అర్బన్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు రెడ్డివారి గురవారెడ్డి వ్యవసాయ అధికారులు నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి రైతన్న మీకోసం కార్యక్రమం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం రైతుల కోసం 2వ సంవత్సరంకు సంబంధించిన అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులను 7,000 రూపాయలను రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 46,80,000 పైచిలుకు రైతుల అకౌంట్లో 3,125 కోట్ల రూపాయలను జమ చేసిన రైతు ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అని కొనియాడారు. రైతన్న మీకోసం అనే కార్యక్రమం ద్వారా వ్యవసాయ అధికారులను, నాయకుల ద్వారా చైతన్యం తీసుకువచ్చి రైతులను ఆర్థికంగా మంచి స్థాయికి తీసుకుని వెళ్లాలని పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆశీస్సులు ఇచ్చి ముందుగా నడిపించాలని గురవారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, నెల్లూరు అర్బన్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు రెడ్డివారి గురవారెడ్డితో పాటు మండల సీనియర్ నాయకులు సదాశంకర్ నాయుడు, పార్టీ బూత్ కమిటీ కన్వీనర్లు శంకర్ రెడ్డి, భక్తిరెడ్డి, సుబ్రహ్మణ్యం, మీనాకుమార్, అగ్రికల్చరల్ అధికారి ప్రియాంక, పంచాయతీ సెక్రటరీ బాబు తదితరులతో పాటు రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, గౌరవ మంత్రులు నారా లోకేష్ గారి సారథ్యంలో, గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యం, నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి ఈరోజు అన్నదాత సుఖీభవ 2వ సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నిధులను మీ అకౌంట్లకే జమ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని మీ వద్దకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ అధికారులను, ప్రజాప్రతినిధులను మీ వద్దకే పంపడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు బండారుపల్లి గ్రామం ఏర్పేడు మండలం నందు ఇంటింటికి వచ్చి ఈ యొక్క బ్రోచర్ని ఇస్తూ, అదేవిధంగా అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ద్వారా
మరి 3,125 కోట్ల రూపాయలని ఈ యొక్క 7,000 రూపాయల నిధుల్ని ఆ యొక్క మీ అకౌంట్లకి రైతన్నలకి జమ చేయడం జరిగింది. దాంట్లో 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, మరి 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా మీకు ఇవ్వడం జరిగింది. సుమారు 46,83,000 మంది రైతాంగానికి అందజేసినటువంటి ఒక రైతు ప్రభుత్వం అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మరి దాంట్లో భాగంగా కొన్ని ప్రస్ఫుటమైనటువంటి సూత్రాలను మీకు తెలియపరచడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మరి ప్రకృతి వ్యవసాయం వైపు మీరు మొగ్గు చూపాలని, అదేవిధంగా పంట మార్పు విధానంతో మెరుగైన ఫలితాలని సాధించాలనే లక్ష్యంతో మరి మీ వద్ద పంపడం జరిగింది. 90% సబ్సిడీతో బిందు తుంపర్ల సేద్యాన్ని మీకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా కోకో సిటీ ఇక్కడ రావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో పొలం పిలుస్తోందనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని చైతన్యవంతం చేసే విధంగా అధికారుల్ని, ఆ యొక్క శాస్త్రవేత్తల్ని మీ వద్దకే పంపి మెరుగైనటువంటి ఫలితాలు సాధించే విధంగా మెలకువలు నేర్పించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం మీకు ఇంతకుముందు చెప్పాను నేను. వాటిలో భాగంగా మెరుగైనటువంటి ఫలితాలు సాధించవచ్చనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేయడం జరుగుతుంది. వ్యవసాయ యాంత్రీకరణ అంటే నాటే మిషన్లు కావచ్చు, కోత కోసే మిషన్ కావచ్చు, గడ్డి కట్టే మిషన్లు కావచ్చు, వీటన్నింటినీ మీకు అందజేసే విధంగా గతంలో 14-19 అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో ట్రాక్టర్లు, ఈ యొక్క స్ప్రేయర్లు, తార్పాల్ బట్టలు సబ్సిడీతో మీకు ఇవ్వడం జరిగింది, జిప్సంతో సహా. మరి ఈరోజు అటువంటి పథకాల్ని తీసుకొచ్చి మీకు అందజేసేటటువంటి ఆలోచనల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరుగుతుంది. మీకు తెలుసు, ఆ యొక్క అపరాల ఉల్లి, కోకో రైతులకు అండగా ఉండాలన్న ఆలోచనతో ఉంది. అదేవిధంగా ధాన్యం కొనుగోలు మరి ఈ యొక్క కార్పస్ ఫండ్ పేరుతో పెట్టి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనతో ఉంది. అదేవిధంగా 2025-26కు సంబంధించి 74.3 లక్షల మెట్రిక్ టన్నులను ధాన్యాన్ని 10,31,934 మంది రైతులు 10,31,000 రైతుల నుంచి 17,567 కోట్లతో కొనుగోలు చేయడం జరిగిందనే విషయాన్ని 24 గంటల్లో మీ అకౌంట్కి జమ చేసినటువంటి దార్శనికుడు రైతు ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం అనే విషయాన్ని తెలియపరుస్తున్నాం. అదేవిధంగా డిజిటల్ వ్యవస్థను అనుసంధానం చేసి టెక్నాలజీని మీకు జోడించి ఈ యొక్క వ్యవసాయంలో మెలకువలు నేర్పించి పంటల్ని ఆరోగ్య పర్యవేక్షణ పేరుతో ఎరువుల సిఫార్సులు తగ్గించుకుంటూ మార్కెట్ ప్రకారం మంచి ఇవి కల్పించాలనే ఆలోచనతో ఒకే వేదిక మీద తీసుకొచ్చి స్మార్ట్ అనే దాని ద్వారా వైపు మొగ్గు చూపే విధంగా మిమ్మల్ని దిశానిర్దేశం చేయడానికే ఈ యొక్క రైతన్న మీకోసం పిలుస్తున్న కార్యక్రమం. పాడి రైతులకు కూడా ప్రభుత్వ ప్రోత్సాహకం. సంవత్సరంలో 4 సార్లు 225 కోట్లు జీవాలకు నులి పురుగులు నివారణ మందులు మనం కూడా వెటనరీ క్యాంప్ ఈ గ్రామంలో నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా 32 మెట్రిక్ టన్నుల వరకు పోషకాహారం పశువులకు అందించడం, సబ్సిడీలు అందించడం జరుగుతుంది. 10 లక్షల పేయి దూడలు పుట్టే వీర్యం పంపిణీ సన్నాహం. దీని ద్వారా 4 లక్షల పేయి దూడలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఆక్వా రైతులకు విద్యుత్ రాబడి మరి రాయితీ ఇవ్వడం జరిగింది. మీకంతా కూడా తెలుసు, 1.5 రూపాయికే ఆక్వా రైతులకు విద్యుత్తును అందజేస్తున్నటువంటి ఒక జవాబుదారీ కూటమి ప్రభుత్వం. రైతులకి, ఆక్వా రైతులకి పక్షపాతంగా ఉండేటటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని తెలియపరుస్తున్నాం. మరోవిధంగా డిజిటల్ రైతు బజార్లు అంటే రైతు బజార్లు కూడా తీసుకొచ్చి మీ నాణ్యమైన సరుకుకి, ఉత్పత్తులకి మంచి మార్కెట్లో గిరాకీ తీసుకొచ్చి దాన్ని ఆ విధంగా మిమ్మల్ని పరిపుష్టం చేసి రైతును ఆర్థికంగా మంచి స్థితికి తీసుకుపోవాలన్న ఆలోచనతో పనిచేస్తున్నటువంటి జవాబుదారీ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం అనే విషయాన్ని తెలియపరుస్తూ ఈ రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు మీ వద్దకు వస్తున్నారు. దాన్ని సద్వినియోగం చేసుకొని మెలకువలు నేర్చుకొని మంచి పంటలు పండించుకొని ఒక పక్క పంట మార్పిడి విధానం, ఒక పక్క ఆధునికంగా యుగంలో టెక్నాలజీని జోడించుకుంటూ అదేవిధంగా మంచి మార్కెట్ ఉండే విధంగా రైతు బజార్లకి తీసుకుపోవడం, సంతలకు తీసుకుపోవడం, అదేవిధంగా పండించిన పంటకు మంచి ధర వచ్చే విధంగా ప్రయత్నం, అదేవిధంగా గిట్టుబాటు ధర కల్పించే దాంట్లో భాగంగా ఆ విధంగా దాన్ని వాడుకోవడం, 24 గంటల్లో మీకు చెల్లింపులు చేయడం, ఇటు ప్రభుత్వం అటువంటి మంచి నిర్ణయాలతో ముందుకు పోతున్నదనే విషయాన్ని తెలియపరుస్తూ ఈ యొక్క అన్నదాత సుఖీభవ 2వ సంవత్సరం మొదటి విడత మీకు నిధులు జమ చేయడం, గత సంవత్సరం 20,000 రూపాయలు 3 కంతుల్లో మీకు జమ చేయడం జరిగింది. సుమారు 9,000 కోట్ల రూపాయలని అన్నదాత సుఖీభవ ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఆనాడు సూపర్ 6 పథకాల్లో హామీ ఇస్తే ప్రతిపక్షంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు భిన్నంగా తల్లికి వందనం కావచ్చు మీకు 10,000 కోట్లు జమ చేయడం జరిగింది. 67,27,000 మంది తల్లుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఎంతమంది బిడ్డలున్నా ఇవ్వడం జరిగింది. పెన్షన్ల పెంపుదల కావచ్చు, మీకు తెలుసు 4,000, 6,000, 10,000, 15,000, 63 లక్షల పైచీలకున్నటువంటి పెన్షన్లు సుమారు 70,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల సంక్షేమానికి పెన్షన్లకు ఖర్చు పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో దేశంలో ఏదంటే ఒక చంద్రబాబు గారి నాయకత్వం ప్రభుత్వం. అదేవిధంగా ఉన్నటువంటి దీపం పథకం 2,670 కోట్లతో 3 సిలిండర్లు ఇచ్చేటటువంటి దీపం పథకం, మహిళలకి శ్రీశక్తి పథకం, బస్సు ప్రయాణం ఉచితంగా,
సుమారు 70 కోట్ల ప్రయాణాలు ఇప్పటికే చేసి ఉన్నారు. అదేవిధంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా మత్స్యకారులకు భరోసా, మరి అదేవిధంగా ఆటో వాళ్ళకి డ్రైవర్లకి ఆటో అండగా ఉండి 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేసేటటువంటి పథకం. ఇటువంటి నెంబర్ ఆఫ్ స్కీమ్స్ చెప్పిన మాటకు కట్టుబడి ఇచ్చిన మాటకు నిలబెట్టుకుంటూ ఒక దార్శనికుడు పాలనలో నిజాయితీ నిబద్ధతతో 76 సంవత్సరాల వయసులో 18 గంటల పాటు మీకోసం కష్టపడుతూ అటు అన్ని వర్గాల్ని మెప్పిస్తూ ఒప్పిస్తూ సంపద సృష్టిస్తూ ఆ సంపదని మీకు సంక్షేమానికి అభివృద్ధి ఖర్చు చేసేటటువంటి ఏకైక ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని విషయం తెలియపరుస్తూ ఈ రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా యూరియా విషయంలో కూడా మీకు యాప్ ఉన్నా ఇబ్బందులు లేకుండా ఎన్ని అవసరమైన ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాకపోతే 3 బస్తాల నుంచి 4 బస్తాలు వేస్తే పొలాలు బాగుంటాయి, 3 బస్తాలు అయితే ఉద్దేశంతో శాస్త్రవేత్తల మెలకువల మేరకు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీకు 4 ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియపరుస్తూ, మరి ఎన్ని అవసరమైన ఇచ్చేదని ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియపరుస్తూ, బ్లాక్ మార్కెట్ పోకూడదని ఈ యాప్ను తీసుకురావడం జరిగిందని తెలియపరుస్తూ, అగ్రికల్చర్ అధికారులు అందుబాటులో ఉంటారు, వారి ద్వారా తీసుకొని ఆ యూరియా దాన్ని కూడా వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ జవాబుదారీ ప్రభుత్వాన్ని మీరు ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని మీ మంచి ఆశీస్సులు ఇచ్చి ముందుకు నడిపించాల్సిందిగా కోరుకుంటూ, జై హింద్, జై జన్మభూమి, జై రైతు ప్రభుత్వం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో సోమవారం నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధల మధ్య జరిగింది. సుగంధభరిత పుష్పాలతో అలంకరించిన ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లగా భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనములతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు సమర్పించారు. అనంతరం మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. గత బ్రహ్మోత్సవాలు, నిత్య కైంకర్యాల్లో తెలిసి తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ పుష్పయాగాన్ని నిర్వహించడం ఆలయ సంప్రదాయం. ఈ సందర్భంగా తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు తదితర 12 రకాల పుష్పాలు, తులసి, మరువం, దమనము, బిల్వం, పన్నీరాకు తదితర 6 రకాల పవిత్ర పత్రాలతో కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలను స్వామి, అమ్మవార్లకు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దాతలు ఈ పుష్పాలను విరాళంగా అందించారు. సాయంత్రం స్వామివారు, అమ్మవార్లు 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దివ్యమంగళ దర్శనం ప్రసాదించారు. తం హవామహ ఇంద్రమా సోమాపీతయే సశ్రుతాహవం హరవృత్రం సోదానవ ఇంద్రేణ సహసాయుజం చాదురితం మయే యద్వాహమాభిదుత్తమేనాగ ఇహమాదయంతాంతే భోజనం సుభగారణ సత్యస్య బ్రహ్మాణో వర్తో విరప్షిన్ క్రాతున్నా. కాగా ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో విఆర్ శాంతి, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసులు, ఏఈఓ ఏబి నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శేషగిరి, ఆలయ ఇన్స్పెక్టర్ రంజిత్, ఆలయ అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గోవిందరాజస్వామి వారి పుష్పయాగ మహోత్సవం సందర్భంగా టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సుమారు 3 టన్నుల పుష్పాలను వినియోగిస్తున్నాము. 12 రకాల పుష్పాలు, అలాగే 6 రకాల పత్రాలను వినియోగిస్తాము. ఇవన్నీ కూడా మనకి తమిళనాడు, కర్ణాటక, ఏపీ నుంచి దాతల యొక్క సహకారంతోనే ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి, మాజీ మంత్రి వినోద్ కుమార్ తిరుమల శ్రీవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ రోజున
స్వామివారి దర్శనం దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఎల్లప్పుడూ ప్రజలకు చాలా పెద్ద ఎత్తున మనశ్శాంతి దొరుకుతుంది. ఇక్కడ దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఆ స్వామివారి ఆశీర్వాదంతో ప్రజలందరూ ప్రత్యేకంగా చాలా సుఖ సంతోషాలతో కనిపిస్తున్నారు. ఇప్పుడే మాట్లాడాను తిరుపతి అథారిటీస్తో. పోయిన నెల మే నెలలో 25 లక్షల మంది వచ్చారు. ఈ జూన్ నెలలో ఇప్పటివరకే 20 లక్షల మంది వచ్చారని ఆయన దాని గురించి వినిపించారు. అంటే ఏడుకొండల స్వామి దగ్గర ఉన్నంత శక్తి బలము ప్రజలకు ఒక సేవ కింద తీసుకున్నందుకు ఇక్కడున్న అధికారులకు ప్రత్యేకంగా నిన్న సిఓ గారితో కలిశాను, రవి గారితో. ఆయన ఇచ్చిన అడ్వైజు ఉన్న మన గెస్ట్ హౌస్ గురించి మాట్లాడడానికి వచ్చినట్టు, కానీ ఆయన తరఫు నుంచి ఏం చేయాలో సపోర్ట్ చేయడానికి ఒక కార్యక్రమాలు పెట్టుకున్నా. ప్రత్యేకంగా ప్రజలకు అందరికీ ఒక విశ్వాసం దొరకాలి, వాళ్ళందరూ హ్యాపీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు కొలువైన దివ్యక్షేత్రం తిరుమల కొండ. 7 కొండలపై స్వయంభువుగా వెలసిన శ్రీవారి దర్శనాన్ని జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తారు భక్తులు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం కావడంతో వెంకన్న దర్శనానికి ఉన్న డిమాండ్ని కొందరు ప్రజాప్రతినిధులు, మరికొందరు దళారులు తమ ఆదాయ వనరుగా మార్చేసుకుంటున్నారు. శ్రీవారి దర్శన టికెట్లను అధిక ధరకు విక్రయిస్తూ భక్తులను నిలువునా దోచేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో దళారులు విజిలెన్స్ చేతికి చిక్కుతూ ఉన్నా మరికొన్ని సందర్భాల్లో దళారులు నిఘా వ్యవస్థ కళ్ళుగప్పి భక్తులను నిలువునా దోచేసుకుంటున్నారు. అసలు శ్రీవారి దర్శనాలకు ఉన్న డిమాండ్ ఏంటి? ఈ డిమాండ్ని దళారులు తమ ఆదాయ వనరులుగా ఎలా మార్చుకుంటున్నారో తెలియాలంటే సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న ఈ స్పెషల్ స్టోరీ చూడాల్సిందే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు కొలువై ఉన్న దివ్యధామం తిరుమల పుణ్యక్షేత్రం. ఆనంద స్వరూపుని దర్శనార్థం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ విదేశాల నుండి కూడా భక్తులు తిరుమలకు తరలి వస్తూ ఉంటారు. కాలిబాట గుండా, రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకుని స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని పునీతులవుతూ ఉంటారు. సామాన్య భక్తుల నుంచి వీఐపీలు, వీవీఐపీల వరకు క్యూలైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి ఆలయానికి చేరుకోవాల్సిందే. స్వామివారిని ఒక్కసారైనా అతి దగ్గరగా కనులారా చూసి తరించాలన్నది ప్రతి భక్తుని మదిలో మెదిలే ఆశ. ఇలా స్వామివారిని దగ్గరగా చూడాలనే భక్తులు రాజకీయ నాయకుల ద్వారానో లేక అధికారుల ద్వారానో సిఫార్సు లేఖలపై కొందరు వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందుతూ ఉంటే మరికొందరేమో దళారులను ఆశ్రయిస్తున్నారు. సాధారణంగా టీటీడీ కేటాయించే వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ ధర 500 రూపాయలు ఉండగా వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను దళారుల ద్వారా పొందాలంటే ఒక్కో టికెట్టుపై 4,000 నుంచి 10,000 రూపాయల వరకు అదనంగా భక్తులు దళారులకు చెల్లిస్తూ బ్రేక్ దర్శనం టికెట్లను పొందేవారు. గతంలో బ్రేక్ దర్శనాల్లో L1, L2, L3 విధానం ఉన్నంత వరకు ప్రయారిటీని బట్టి ఒక్కో టికెట్పై అధిక మొత్తాన్ని భక్తుల వద్ద నుండి దళారులు సొమ్మును రాబట్టేవారు. బ్రేక్ దర్శనంలో గ్రేడింగ్ విధానం రద్దు చేసిన తర్వాత బ్రేక్ దర్శనానికి మరింత డిమాండ్ పెరిగింది. దళారులు తాము చెప్పిందే మాటగా నిర్దేశించిన రేటుగా దళారుల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతూ వచ్చింది. దళారుల ఏరివేతకు టీటీడీ ఉక్కుపాదం మోపినా, రౌండ్ ది క్లాక్ విజిలెన్స్ వ్యవస్థ ద్వారా నిఘా ఉంచినా దళారులు వేరువేరు దారులు వెతుక్కుంటూ వారికి కావాల్సిన దర్శనాలు పొందుతూనే ఉన్నారు. శ్రీవారి దర్శనార్థం ప్రోటోకాల్ ప్రముఖులకు ప్రత్యేకంగా టీటీడీ టికెట్స్ జారీ చేస్తూ ఉంది.
ప్రోటోకాల్ ప్రముఖులు వారి వెంట 10 నుంచి 12 మంది వరకు ప్రోటోకాల్ దర్శనానికి తీసుకువెళ్లే వెసులుబాటు ఉంది. అయితే దీన్నే కొందరు ప్రజాప్రతినిధులు తమ అత్యాశకు మార్గంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రోటోకాల్ దర్శనాన్ని వ్యాపారంగా చేసుకుని సరికొత్త దందా సాగిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా తమ దందాను ఎంచక్కా సాగిస్తూ ఉన్నారు. అధిక శాతం మంది ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గం ప్రజలకు సిఫార్సు లేఖలు అందిస్తూ ఉంటారు. అయితే కొందరు మాత్రం స్వయంగా తిరుమలకు వచ్చి తనతో పాటు నియోజకవర్గ ప్రజల్ని తిరుమలకు తీసుకువచ్చి శ్రీవారి దర్శనం చేయిస్తారు. ఇలా గతంలో పలువురు ప్రజాప్రతినిధులు టికెట్లు విక్రయించిన విషయం బట్టబయలై తీవ్రస్థాయిలో దుమారం కూడా రేగింది. శ్రీవారి దర్శనానికి ప్రజాప్రతినిధులతో వచ్చిన భక్తులు బ్రేక్ దర్శనానికి భారీగా సొమ్ము చెల్లించి తమ వద్ద నుంచి ప్రజాప్రతినిధుల టికెట్ ధర కంటే అధిక సొమ్ము వసూలు చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భద్రతా సిబ్బంది విచారణలో పలువురు ప్రజాప్రతినిధులు భక్తులను మోసం చేసిన పలు ఘటనలు వెలుగులోనికి వచ్చాయి. స్వయంగా పలువురు ప్రజాప్రతినిధులే దళారుల అవతారమెత్తే భక్తులను మోసం చేసినట్లు రుజువు కావడంతో టీటీడీ అధికారులు నివ్వెరపోయే పరిస్థితి ఏర్పడింది. శ్రీవారి దర్శనం చేయిస్తామంటూ భక్తులకు వలవేసి స్వామివారి దర్శనానికంటే మునిపే దళారులు భక్తులను నిలువునా దోచుకుంటున్న ఘటనలు నిత్యం వెలుగులోనికి వస్తూనే ఉన్నాయి. దళారుల ఏరువేతకు టీటీడీ ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా దళారులు మాత్రం అడ్డదారిలో ఏదో ఓ రూపంలో టికెట్లను పొందుతూ భక్తులను మోసం చేస్తుంటారు. భక్తులు దళారులను ఆశ్రయించకుండా టీటీడీ వెబ్సైట్లలోనే టికెట్లు కొనుగోలు చేయాలని అటు టీటీడీ ఇటు పోలీసులు ఎన్నిసార్లు ప్రకటనలు చేసినా టికెట్లు దొరకని కొందరు భక్తులు మాత్రం సులభతరంగా త్వరితగతిన స్వామివారిని దర్శించుకునేందుకు దళారుల బారిన పడుతూ దళారుల చేతిలో మోసపోతూనే ఉంటారు. దళారులకు అధిక సొమ్ము చెల్లించి కొందరు భక్తులు టికెట్లు పొంది దర్శనాలు చేయించుకుంటూ ఉండగా మరికొందరు భక్తులు దళారులకు డబ్బు చెల్లించి వారిచే మోసపోయి తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఉంటారు. తాజాగా ఒక్కరోజు వ్యవధిలోనే 2 దళారులు భారీగా భక్తులను దోచుకున్న ఘటనలు వెలుగులోనికి వచ్చాయి. శ్రీవారి సుప్రభాత సేవ దర్శనాన్ని చేయిస్తానని చెప్పిన ఓ దళారి ఏకంగా 60 మంది భక్తులను మోసం చేసిన ఘటన వెలుగులోనికి వచ్చింది. శ్రీవారి సుప్రభాత దర్శనం టికెట్లను తీయిస్తానంటూ దళారి చెప్పిన మాటలను నమ్మి మోసపోయిన 60 మంది భక్తులు దళారికి లక్షల రూపాయలు చెల్లించి మోసపోయారు. వెంకన్న దర్శనం చేసుకునేందుకు గుంటూరు, హైదరాబాదు, కర్ణాటక రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు టీటీడీ ఉద్యోగుల సిఫార్సు లేఖలతో సుప్రభాతం టికెట్లను తీసిస్తానని చెప్పి దళారి నమ్మబలకడంతో భక్తులు నిలువునా మోసపోయారు. సుప్రభాత సేవ టికెట్లను ఇప్పిస్తామంటూ ఒక్కో భక్తుడి నుండి 6,000 రూపాయలను వసూలు చేశాడు ఓ దళారి. ఇలా 60 టికెట్ల కోసం 3,60,000 రూపాయలు మరియు 12 గదులను తీయిస్తానంటూ మరో 62,000 రూపాయలను భక్తుల వద్ద నుంచి ఫోన్పే ద్వారా దళారి వసూలు చేశాడు. టికెట్ల జారీ కోసం పలువురు టీటీడీ ఉద్యోగుల నకిలీ సిఫార్సు లేఖలు, ఐడీ కార్డులను దళారీ భక్తులకు ఇవ్వగా ఆ లేఖలను అప్లై చేసేందుకు భక్తులు అదనపు ఈవో కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సిబ్బంది అవి నకిలీ లేఖలని భక్తులకు చెప్పడంతో భక్తులు దళారీకి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో దళారి నిమ్మల శ్రీనివాసుల చేత మోసపోయినట్లు గ్రహించిన భక్తులు పోలీసులను ఆశ్రయించారు. గుంటూరుకు చెందిన నిమ్మల శ్రీనివాస్ 60 మందికి శ్రీవారి సుప్రభాత సేవా దర్శనం టికెట్లు ఇప్పిస్తామంటూ ఒక్కో టికెట్కు 6,000 రూపాయల చొప్పున 3,60,000 రూపాయలతో పాటు 12 గదుల కోసం మరో 62,000 రూపాయలను వసూలు చేసి తమకు నకిలీ సిఫార్సు లేఖలు ఇచ్చి తమను మోసం చేసినట్లు భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భక్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దళారీ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఇదే సమయంలో మరో భక్తుడు కూడా దళారీ చేత మోసపోయిన ఘటన వెలుగులోనికి వచ్చింది. హైదరాబాద్లోని మారుతీనగర్కు చెందిన జైపాల్ రెడ్డికి ఈ నెల 21వ తేదీన తోమాల సేవ, వస్త్రం సేవా టికెట్లను ఏర్పాటు చేస్తానని తిరుపతికి చెందిన పల్లవీరెడ్డి అనే దళారి గత ఏడాది ఆగస్టు 3వ తేదీన 4,34,000 రూపాయలను వసూలు చేసింది. టికెట్ల కోసం భక్తుడు దళారిని సంప్రదించగా దళారి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో భక్తుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భక్తుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నా పేరు శ్రీనివాసరావు అండి. మేము గుంటూరు నుంచి వచ్చాము. మాకు శ్రీనివాసరావు అనే అతను మీడియేటర్ డబ్బులు సుప్రభాత సేవకి దర్శనం చేపిస్తానని రమ్మన్నాడు. అది మేము 23వ తారీఖు మాకు దర్శనం చేపిస్తామన్నారు. ఎంతమంది సార్? 60 మంది ఫ్యామిలీలు, అందరూ ఫ్రెండ్స్ను ఫ్యామిలీ అండి. మొత్తం ఫ్రెండ్స్ ఫ్యామిలీలు అండి. ఫ్యామిలీలు మొత్తం బిజినెస్ ఫ్యామిలీస్ మనం మొత్తం 60 మంది ఫ్యామిలీ వచ్చాము. వచ్చి 11 ఇంటికి
ఇక్కడికి రమ్మన్నాడు. ఎంబీసీ 34 కాడికి వచ్చి రమ్మన్నాడు. 11ంటికి కూడా ఫోను ఆన్లోనే ఉంది. 11:15 కూడా ఆన్లోనే ఉంది ఫోను. వస్తున్నాను పెట్టి 12కల్లా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. దళారీ వ్యవస్థ విపరీతంగా ఉందని మాకు అనిపిస్తున్నది. కావున ఈ వ్యవస్థని కొంచెం అరికట్టాలని మేము కోరుకుంటున్నాము. మాకు దర్శనం కాకుండా ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. ఎంతమంది ఈ టైంలో వెళ్ళిపోతున్నారు? వెళ్ళిపోతున్నాం. దర్శనం పోలీసు వారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగినది. అది పరిశీలించి 2 రోజుల్లో మాకు న్యాయం చేస్తానని చెప్తున్నారు. టీటీడీ వాళ్ళని మీరు ఏం అభ్యర్థిస్తున్నారు? టీటీడీ విజిలెన్స్ని, పోలీసులు? టీటీడీ వాళ్ళని, విజిలెన్స్ వాళ్ళని కూడా ఈ దళారీ వ్యవస్థ బాగుందండి, దీన్ని కొంచెం అరికట్టాలని మేము కోరుకుంటున్నాం. శ్రీనివాస్ అనే అతను సుప్రభాత సేవకి ఎక్కిస్తానని డబ్బులు తీసుకున్నాడు. ఇక్కడికి రమ్మన్నాడు 11ంటికల్లా. 11ంటికి పైకి పోతే 11:30 కూడా ఫోన్ ఎత్తాడు. ఎత్తి వస్తున్నాను, ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు వస్తున్నానని చెప్పాడు. 12 గంటల నుంచి ఫోన్ కట్ చేశాడు. తిరుమల పోలీసు కానీ విజిలెన్స్ కానీ ఏమంటుంది? తిరుమల పోలీసులు కంప్లైంట్ ఏదైనా పెట్టారా? దాన్ని కంప్లైంట్ పెట్టాను, కంప్లైంట్ ఇచ్చాను. అది 2-3 రోజులు దర్యాప్తు చేసి అతను తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. మీరు ఎంతమంది వచ్చారు సార్? మేము 60 మంది. డబ్బులు ఏదైనా ఇచ్చారు సార్? డబ్బులు ఇచ్చారు. ఎంత ఇచ్చారు సార్? 3,60,000 రూపాయలు. 62,000 ఏమన్నా రూమ్స్ ఇచ్చారు. సుప్రభాతం దర్శనం వచ్చేస్తామని రమ్మన్నాడు. మా చేత ముందే డబ్బులు కొట్టించుకొని లెటర్లో అన్ని ఇచ్చాడు. 10ంటికి పైకి రమ్మంటే మేము వెళ్ళాము. కొంతమంది వెళితే అక్కడికి రాగానే 11:30 ఫోన్ మాట్లాడారు. శ్రీవారి దర్శనం కంటే ముందే దళారులు భక్తులను దోచుకుంటూ ఉండడంతో దళారుల వ్యవహారంలో మరింత కఠినంగా వ్యవహరించాలని టీటీడీ నిర్ణయించింది. దళారీ వ్యవస్థను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ఇకపై సిఫార్సు లేఖలపై టికెట్ల జారీ అంశంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. శ్రీవారి దర్శనం టికెట్లు, ప్రత్యేక సేవలు లేదా వసతి గదుల కోసం టీటీడీ అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ లేదా అధికారిక కౌంటర్ల ద్వారా మాత్రమే పొందాలని, అనధికార వ్యక్తులు, మధ్యవర్తులు లేదా సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలను నమ్మి నగదు చెల్లించవద్దని భక్తులకు పోలీసులు సూచిస్తున్నారు. అలాగే వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు లేదా డిపాజిట్ చెల్లింపు వేదికల ద్వారా డబ్బు బదిలీ చేసే ముందు సంబంధిత సేవల ప్రామాణికతను నిర్ధారించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ను సంప్రదించడంతో పాటు అత్యవసర సేవల నెంబర్ 112 లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మొహరం పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని శ్రీకాళహస్తి 1 టౌన్ ఇన్ఛార్జ్ సిఐ నాగరాజు విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు 1 టౌన్ ఇన్ఛార్జ్ సిఐ నాగరాజు శ్రీకాళహస్తి పట్టణంలో మొహరం జరుగు ప్రదేశాలలో ఉండే ప్రతినిధులను ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు. మొహరం పండుగ అనేది మత సామరస్యానికి ప్రతీకగా సాంప్రదాయబద్ధంగా వస్తుంది కాబట్టి మీరందరూ వచ్చిన భక్తులను గౌరవిస్తూ వారి నమ్మకానికి భంగం కలగకుండా అక్కడ పూజలు చేయడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రత్యేకించి ఎక్కువగా మహిళలు భక్తులుగా వస్తుంటారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. కాగా హజరత్ జిమ్లేషా పీర్ దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ ఆధ్వర్యంలో పీర్ల పండుగలో భాగంగా ఉదయం 7 గంటలకు ప్రాజెక్టు వీధి అగ్రహారంలో ఊరేగింపు జరుగుతుంది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు షాకీర్ అలీ, మైనారిటీ నాయకులు షేక్ షఫీ, దర్గా నిర్వాహకులు సయ్యద్ బాషా, ఫరీద్ దర్గా, ఉసురు కమిటీ సభ్యులు ఓరుగంట నాగేశ్వరరావు, రాజేశ్వరరావు, గరికిపాటి రమేష్ బాబు, ఎమ్మెల్స్ అబ్దుల్ రహీం, బాబా జాన్, అలాగే ఇతర ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలందరికీ పోలీసు వారికి ముఖ్య విజ్ఞప్తి, ఈ మధ్యకాలంలో ర్యాష్ డ్రైవింగ్ టూవీలర్స్ కానీ, ఆటోలు కానీ, ట్రాక్టర్స్ కానీ చేస్తున్నారు. దీనివల్ల అమాయకులకు యాక్సిడెంట్ జరిగేసి ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి యూత్కి మేము చెప్పేది ఉద్దేశం ఏమంటే, స్పీడ్ తగ్గించండి, జాగ్రత్తలు తీసుకోండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, తాగి బండ్లు నడపొద్దండి. మీ పిల్లలు కూడా మైనర్ పిల్లలు ఎవరైనా ఉంటే
వాళ్ళకు మాత్రం డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లో బండి నడపమని చెప్తున్నాం. అలాంటి వాళ్ళు ఎవరుంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్తుంది. మా ఎస్పీ గారు దీనిపైన చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఎక్కడే కానీ యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోకూడదు. ఈ మధ్య రూమర్స్ అయిపోతున్నాయి. అంటే కొందరు ట్రాక్టర్స్కు కనీసం లైట్లు లేకుండా తిరుగుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా చాలామంది తిరుగుతున్నారు. ఆ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ క్షతగాత్రులకు కనీసం ఇన్సూరెన్స్ కూడా రావడం లేదు. కాబట్టి మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం వల్లనే ఓనర్లు డ్రైవర్లు పెట్టుకోండి. లేదంటే ఓనర్ కూడా దానికి ముద్దాయి అవ్వాల్సిన సందర్భాలు ఉంటాయి. మీరు కూడా దాంట్లో ఉన్నది అక్యూడ్ వెళ్తారు. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ ట్రాఫిక్ పాటిస్తూ సురక్షితంగా మీ గమ్యస్థానం చేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మామిడి రైతులు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి అన్నదానానికి ఉచితంగా మామిడిని అందిస్తూ సేవాభావాన్ని చాటుకున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో మామిడి రైతులు సేవాభావాన్ని చాటుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీవారి నిత్యాన్నదానం కోసం మామిడికాయలను ఉచితంగా అందించేందుకు రైతులు, వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదాన రథం బంగారుపాలెం చేరుకోవడంతో మార్కెట్ యార్డ్ నుంచి మామిడిని విరాళంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బంగారుపాలెం మార్కెట్ యార్డ్ చైర్మన్ భాస్కర్ నాయుడు మాట్లాడుతూ, భగవంతునికి సేవ చేసే అవకాశం దక్కడం తమ అదృష్టమని, రైతులు శ్రీవారి అన్నదానంకు పూర్తి ఉచితంగా మామిడిని అందిస్తున్నారని తెలిపారు. ఇక ముందు కూడా బంగారుపాలెం మార్కెట్ యార్డ్ నుంచి వివిధ రకాల మామిడికాయలు శ్రీవారి అన్నదాన సేవకు పంపిణీ చేసేలా కార్యాచరణ చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి నిత్యాన్నదాన కూరగాయల దాత రవీందర్ రెడ్డి, బంగారుపాలెం మండల టీడీపీ కన్వీనర్ ధరణి నాయుడు, చిత్తూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు, రాధాకృష్ణ, జనార్దన్ నాయుడు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్కి ఈ వెంకటేశ్వర స్వామి ఉచిత భోజనానికి వసతి కల్పించే రథం వచ్చింది, బండి వచ్చింది. దానికి మేము విరాళంగా ఈ మార్కెట్ యార్డ్లో ఉండే వ్యాపారస్తులు కానీ, రైతులు కానీ ఉచితంగా మామిడికాయలు అన్నదానానికి సప్లై చేస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి. కాబట్టి ఇక్కడ ఇది మాకు మంచి అవకాశం అని భావిస్తూ దేవుడికి సేవ చేసినట్టుంటుంది. మాకు తోచినంత సేవ చేస్తున్నామని చెప్పేసి భావిస్తూ మేము సప్లై చేస్తూ ఉన్నాము. దీన్ని మిగతా వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుచున్నాం. ఈరోజు బంగారుపాలెం మండలం మార్కెట్ యార్డ్ నుంచి తిరుమల అన్నదానం కోసం వచ్చేటువంటి కూరగాయల బండి, అంటే వెజిటేబుల్ బండి ఉంటుంది కదా, ఆ బండికి మామూలుగా పంపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మేము కూడా మా వంతు మా మార్కెట్ యార్డ్లో ఉండేటువంటి మండీలు కానీ, అటు రైతులు కానీ, చుట్టుపక్కల ఉన్న రైతులు కానీ అందరూ కూడా ఆ దేవుడికి మన ఉచితంగా ఈ మామిడికాయలు ఇస్తే అన్నదానంలో వాళ్ళకి కావాల్సిన దానికి వాడుకోవడానికి కోసం రమ్మని చెప్తే తిరుపతి నుంచి ఆ వెహికల్ కూడా రావడం జరిగింది. దాని ద్వారా ఈరోజు లోడ్ చేసి పంపిస్తారు. మళ్ళీ తిరిగి కూడా ఇంకా కూడా రైతులు ఇచ్చేదానికి ముందుకు వస్తారు. ఎందుకంటే రైతులు కూడా దేవుడికి సప్లై చేస్తే వీళ్ళకు కూడా పంటలు బాగా పండి సుభిక్షంగా ఉంటారని రైతులకి యోచన ఉంది. అదేవిధంగా దేశాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా మన మామిడికాయలు రుచి చూడాలి వాళ్ళని చెప్పి కూడా భావిస్తూ ప్రతి ఒక్క రైతు కూడా దాదాపు ఎన్ని లారీలు అవసరమైతే తిరుమలకు అన్ని లారీలు కూడా ఉచితంగా ఇచ్చేదని కూడా ఈ బంగారుపాలెం యార్డ్ నుంచి అందరూ ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. మమ్మల్ని కూడా మళ్ళీ కూడా ఈ తిరుమలకి ఇచ్చేదానికి చిన్న కాయ సైజు నుంచి, అంటే వాళ్ళు పికిల్స్ తయారు చేసుకోవచ్చు, సాంబార్ చేయొచ్చు, ఏ రకంగానే వాడుకోవచ్చు. దానికంతా కూడా సంవత్సరాలు పొడుగునా కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారని కూడా మనం చేసుకుంటాం. ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన మరియు జవాబుదారీతనంతో కూడిన సేవలు అందించడంతో తిరుపతి జిల్లా రవాణా శాఖ కార్యాలయాలు విశిష్ట ఫలితాలను సాధిస్తున్నాయని జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు. ప్రభుత్వ సేవలపై ప్రజల అభిప్రాయాలను అంచనా వేయడానికి నిర్వహించబడుతున్న ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ వ్యవస్థలో మోటార్ వాహన తనిఖీ అధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పుత్తూరు మోటారు వాహనాల తనిఖీ అధికారి కార్యాలయం గత 2 నెలలుగా వరుసగా 100% పాజిటివ్ పబ్లిక్ పర్ఫెక్షన్ P3 నమోదు చేసి రాష్ట్రంలో వరుసగా 2వ సార్లు ప్రథమ స్థానం పొందడం విశేషమని తెలిపారు. అదేవిధంగా మోటారు వాహన తనిఖీ అధికారి దామోదర్ నాయుడు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి మోటార్ వాహనాల తనిఖీ అధికారి కార్యాలయం 96% పాజిటివ్ పబ్లిక్ పర్ఫెక్షన్ నమోదు చేసి రాష్ట్రంలో 2వ స్థానం పొందడం కూడా ప్రశంసనీయమని తెలిపారు. ఈ ఫలితాలకు సంబంధించిన మోటారు వాహనాల తనిఖీ అధికారులు, సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది ప్రజలకు అందజేస్తున్న సేవల నాణ్యతకు, వారికి అంకిత భావానికి, క్రమశిక్షణకు మరియు సేవా దృక్పథానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
పేర్కొన్నారు. ప్రజలకు సత్వర, పారదర్శక మరియు మర్యాదపూర్వక సేవలు అందించడంతో పాటు సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం వలన ఈ స్థాయి ప్రజాదరణ లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా పుత్తూరు మోటారు వాహన తనిఖీ అధికారి చంద్రశేఖర్ మరియు శ్రీకాళహస్తి మోటారు వాహనాల తనిఖీ అధికారి దామోదర్ నాయుడు మరియు సిబ్బందిని జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ మెమంటో బహుకరించి సత్కరించారు. ఇదే సేవాస్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించి ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వారి సూచనల మేరకు ప్రజల సంతృప్తి మరియు విశ్వాసమే ప్రభుత్వ సేవల విజయానికి నిజమైన కొలమానమని మరియు ప్రజా సేవలో నిబద్ధత, పారదర్శకత మరియు జవాబుదారీతనంతో వ్యవహరించడం ద్వారా ప్రజల ఆదరణను మరింత పెంపొందించుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు. స్వయంభుగా వెలిసిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి హుండీ ద్వారా 1,74,40,363 రూపాయలు ఆదాయం సమకూరింది. భక్తులు కానుకల రూపంలో సమర్పించుకున్న మొత్తం 21 రోజులకు గాను హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయో పెంచల కిషోర్ సమక్షంలో ప్రారంభించగా స్వామివారికి మొత్తం 1,74,41,363 రూపాయలు ఆదాయంగా సమకూరింది. బంగారం 23 గ్రాములు, వెండి 1 కిలో 650 గ్రాములు, గో సంరక్షణ హుండీ ద్వారా 14,599 రూపాయలు, నిత్యాన్నదానం హుండీ ద్వారా 1,86,581 రూపాయలతో పాటు ఫారిన్ కరెన్సీ USA $504, UAE ధీరమ్స్ 15, సింగపూర్ $10, ఇంగ్లాండ్ 10 పౌండ్స్, సౌదీకి సంబంధించిన 10 రియల్స్ గా ఆదాయం స్వామివారికి వచ్చింది. ఈ కార్యక్రమంలో DEO సాగర్ బాబు, చిత్తూరు అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ, AEO కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, మాధవరెడ్డి, ప్రసాద్, ధనుంజయ్, CFO నాగేశ్వరరావు, పర్యవేక్షకులు కోదండపాని, శ్రీధర్ బాబు, దేవస్థానం సిబ్బంది, సేవకులు, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ వారు పాల్గొన్నారు. రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న జాతీయ షెడ్యూల్ తెగల ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్యాకు ఘనంగా స్వాగతం లభించింది. తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం మంగళవారం రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్న జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్యాకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఘనంగా స్వాగతం పలికారు. PO ITDA శ్రీనివాసులరావు, శ్రీకాళహస్తి RDO భానుప్రకాష్ రెడ్డి తదితరులు జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. శ్యాంప్రకాష్ ముఖర్జీ 74వ వర్ధంతి కార్యక్రమాన్ని చిత్తూరు సెంట్రల్ బీజేపీ అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం MGR వీధిలో స్థాపించిన బీజేపీ పతాకం వద్ద ఆయన చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీష్ పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించిన అనంతరం ఆయన భారతీయ జనసంఘ్ నుంచి బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేశారని తెలియజేశారు. ఈరోజు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా సెంట్రల్ మండల అధ్యక్షుడు శ్రీ షణ్ముగం గారి ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ప్రభుత్వంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఆనాటి ప్రధాని నెహ్రూ విధానాలకు, ఓట్ బ్యాంక్ సంతుష్టీకరణ రాజకీయాలకు వ్యతిరేకంగా వారు ప్రభుత్వంలో నుంచి బయటొచ్చి ఆనాటి RSS అధ్యక్షులైనటువంటి డాక్టర్ హెడ్గేవార్ గారితో, గురూజీతో మాట్లాడిన తర్వాత ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని వారు ఆ రోజు భావించడం జరిగింది. తద్వారా RSS నుంచి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయును, అటల్ బిహారీ వాజ్పేయి మరియు కొంతమంది కార్యకర్తల్ని RSS వారు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి తోడుగా పంపిస్తుండటంతో భారతీయ జనసంఘ్ను ఆ రోజు స్థాపించడం జరిగింది. పార్టీ పెట్టిన 2 ఏళ్లలోపే వారు ఏదైతే ఆనాడు ఓట్ బ్యాంక్ సంతుష్టీకరణ రాజకీయంలో పరాకాష్ఠగా భారత ప్రధానిగా ఉన్నటువంటి నెహ్రూ గారు కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇవ్వడం జరిగింది. ఆ ప్రత్యేక ప్రతిపత్తి ద్వారా భారతదేశ పార్లమెంట్ లో ఎటువంటి చట్టాలు రూపొందించినా భారతదేశానికి అంతా వర్తించినా కాశ్మీర్ కు వర్తించే పరిస్థితి లేదు. కాశ్మీర్ లో ఉన్న ఆనాడు మనం అసెంబ్లీ అంటాం కానీ వాళ్ళు పార్లమెంట్ అంటున్నారు. కాశ్మీర్ పార్లమెంట్ ఆమోదిస్తే గానీ భారతదేశ పార్లమెంట్ చట్టాలు అక్కడ అమలు కావు. దీనికి నిరసనగా ఆనాడు కాశ్మీర్కి వెళ్లాలంటే వీసా కావాలి. మామూలుగా మనం విదేశాలకు వెళ్తే వీసా పాస్పోర్ట్ కావాలి, కానీ మన దేశంలో అంతర్భాగమైనటువంటి కాశ్మీర్కి పోవాలన్నా కూడా మనకు పర్మిషన్ కావాల్సిన పరిస్థితి. దీనికి వ్యతిరేకంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఒక దేశంలో 2 జెండాలు 2 చట్టాలు, 2 ప్రధానమంత్రులు ఉండడానికి వీల్లేదు, నా దేశంలో అంతర్భాగమైనటువంటి కాశ్మీర్లోకి నేను ఎటువంటి పర్మిషన్ లేకుండా వెళ్తానని చెప్పి వారు బయలుదేరడం జరిగింది. అనేక మంది పెద్దలు వారిని వారించడం జరిగింది. వద్దు, నెహ్రూ గారు కావచ్చు, ఆనాటి కాశ్మీర్ ప్రధాని ముఖ్యమంత్రి అయినటువంటి షేక్ అబ్దుల్లా కావచ్చు, వారు చాలా క్రూరమైన వ్యక్తులు, మీరు వెళ్ళొద్దండి, బయట ఉండి మనం ఉద్యమాలు చేద్దామంటే కూడా ఈ భారతదేశ సమగ్రత కోసం, నా భరతమాత రక్షణ కోసం, ఈ దేశ ప్రజల సంక్షేమం కోసం, దేశ సమైక్యత కోసం నా ప్రాణాలు ఇవ్వడానికన్నా నేను సిద్ధంగా ఉన్నానని వారు ఆ రోజు కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది. కాశ్మీర్లో అడుగుపెట్టిన వెంటనే
వారిని అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించి జైల్లో వారికి ఒక రకమైనటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి మేము వైద్య శాఖ ద్వారా మేము వారికి ట్రీట్మెంట్ చేస్తున్నామనే ముసుగులో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారిని అంతమొందించడం జరిగింది. కానీ ఆ మరణం మీద దర్యాప్తు చేయమని చెప్పి దేశంలో అనేక మంది డిమాండ్ చేసిన జిల్లాకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద 24/7 నిరంతరం నిఘా, పటిష్టమైన భద్రత ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు, మార్గదర్శకాలు ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ సిడబ్ల్యూసీ గోడాంను మంగళవారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాములో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలు, బియూవీలు, సియూవీలు, వీవీప్యాట్లను, అక్కడ భద్రతా ఏర్పాట్లను, సీసీ కెమెరాలు, సీలింగ్ తదితరాలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేశారు. అనంతరం ఈవీఎం గోడాం రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు గోడౌన్లో భద్రపరచడం జరిగిందని, ప్రతి నెల మరియు 3 నెలలకు ఒకసారి గోడౌన్ లోపల పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ఈవీఎం గోడౌన్ లోపల మరమ్మతులు ఏవైనా ఉన్నాయా అని పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే ఈ రోజు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సందర్శించడం జరిగిందని తెలిపారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా విద్యుత్ అవసరాలు సరిచూసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ఈవీఎం గోడౌన్ ఇన్ఛార్జ్ మరియు జీఎన్ఎస్ఎస్ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ భాగ్యలక్ష్మి, రేణిగుంట శ్రావణ్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మనము ఏదైతే గడిచిన సార్వత్రిక ఎన్నికల తర్వాత మనకి ఎలక్షన్ మెటీరియల్ అంటే ఈవీఎంలు, అదేవిధంగా కంట్రోల్ యూనిట్స్, ఇవన్నీ కూడా మనకి ఈవీఎం గోడౌన్, రేణిగుంటలో ఉన్నటువంటి ఈవీఎం గోడౌన్లో భద్రపరచడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి నెలకోసారి గోడౌన్ని సందర్శించడం, అదే 3 నెలలకోసారి గోడౌన్ లోపల కూడా సందర్శించి అంత బాగానే ఉందా, ఏమన్నా డ్యామేజ్ జరిగిందా, ఏదన్నా రిపేర్స్ కావాల్సి వస్తుందా అనే దానికోసం రావటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా వివిధ రాజకీయ పార్టీ ఏజెంట్స్తో మనము సందర్శించడం జరిగింది. లోపల చిన్న చిన్న ఎలక్ట్రికల్ రిక్వైర్మెంట్స్, ఎందుకంటే 2 ఏళ్ళ నుంచి గోడౌన్ నడుస్తుంది కాబట్టి ఎలక్ట్రికల్ రిక్వైర్మెంట్స్ ఏమేమి చేయాలో అవన్నీ కూడా రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి కూడా మనము కావాల్సినటువంటి సేఫ్టీ మెజర్స్ అన్నిటిని కూడా మరొకసారి చెక్ చేసుకొని చేయించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిళ్ల ఆళ్వార్ తిరుమంజనం. జూన్ 24న అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీకారం. ఈవీఎం గోడౌన్ త్రైమాసిక తనిఖీలలో భాగంగా ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వెంకటేశ్వర్. ఈవీఎంల గోదాము వద్ద నిరంతరం నిఘా, పటిష్టమైన భద్రత ఉండాలని అధికారులకు ఆదేశాలు. తిరుమల శ్రీవారి దర్శనానికి దళార్ల నూతన పందా, తిరుమల కొండపై దళార్ల దందా. సిటీ కృష్ణతేజ ఛానల్ స్పెషల్ స్టోరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.